తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపలోంచి ఒక్క రోజు కూడా బయట పెట్టలేదు? అడుగు. ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి వత్తాసు పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఎస్ మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి. ఈ రోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది. ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపోని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు. మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతిమాలే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము 3 మంత్రులు వచ్చామండి. ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ, లోకల్ మన మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కానీ, నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన బాబు గారు కానీ, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ, షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే ధోరణిలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనారిటీ పెద్దలు కూడా గమనించండి. ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి. ఎందుకంటే 5 రోజులు మేం కాదండి, వీళ్ళు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి, మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి, ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి. మీరు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఎస్పీ గారు, సిఐ శ్రీనివాసులు సార్ గారు, కలెక్టర్ గారు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోగొట్టిపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాట్కు రావడము, ఎఫ్ఐఆర్ దర్జు చేయడము, అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారి ఇక్కడే ఉండి పోలీస్ శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి 3-4 రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి, మా పుంగనూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, మా పుంగనూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ, నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి. ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు, ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు. మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము. దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా, ఒకటి కాదండి, 2 కాదండి, సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను. 5 సంవత్సరాల్లోని 5 సంవత్సరాలు మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది, ఈ రోజు మాట్లాడడానికి. అంటే విషయం ఏంటంటే, ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా, చంపేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, మీరు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి. ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి, ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉంటే, లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. అలా మానేసుకొని అది చూసి ఓర్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్కపక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే. వచ్చి సహాయం చేయండి, అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి, అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.